బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అఘోరి శ్రీనివాస్ విషయంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. అయితే అఘోరికి బెయిల్ మంజూరు చేసింది కోర్టు, కానీ అఘోరి మాత్రం ఇంకా జైల్లోనే ఉండాల్సి వస్తుంది. అయితే అఘోరి శ్రీనివాస్ ఒక మహిళను మోసగించి డబ్బులు తీసుకొని పూజలు చేస్తామని చెప్పి కూడా డబ్బులు ఇప్పించుకోవడంతో దీంతో ఆ మహిళ కంప్లైంట్ ఫైల్ చేసింది. అయితే అఘోరిని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు. అయితే కోర్టు కూడా రిమాండ్ విధించింది. అయితే ఎటకలకు అఘోరి శ్రీనివాస్ విషయంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. కోర్టు అఘోరికి బెయిల్ మంజూరు చేసింది, కానీ జైలుకే పరిమితమైంది అఘోరి. అయితే తెలుగు రాష్ట్రంలో అఘోరి శ్రీనివాస్ సంచలనంగా మారింది. మహిళా ప్రొడ్యూసర్ ను బెదిరించిన కేసులో అరెస్ట్ చేశారు. అయితే డబ్బులు తీసుకొని క్షుద్ర పూజలు చేసినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. 2 సార్లు 14 రోజుల చొప్పున రిమాండ్ విధించింది కోర్టు. అయితే తాజాగా పూజ పేరుతో 10 లక్షలు తీసుకున్న ఆ కేసులో అఘోరికి ఊరట లభించింది. చెవెళ్ళ కోర్టులో బెయిల్ పిటిషన్ వేసిన అఘోరి శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ వేశాడు. అయితే మహిళా ప్రొడ్యూసర్ కేసులో కోర్టు అఘోరికి బెయిల్ మంజూరు చేసింది. 5,000తో 2 పూచికలతో 5,000 రూపాయల పూచికతో కూడా బెయిల్ మంజూరు చేసింది. అదేవిధంగా బెయిల్ వచ్చినా కూడా అఘోరికి ఇంకా విడుదల చేయలేదు పోలీసులు. దీంతో ప్రజెంట్ ఇంకా పోలీస్ కస్టడీలోనే ఉంది అఘోరి. అయితే మొకిల కేసులో మాత్రమే బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ఇదిలా ఉంటే అఘోరి శ్రీనివాస్ పైన కూడా మరో 2 కేసులు కూడా నమోదయ్యాయి. పెళ్లి పేరుతో తాళి కట్టి మోసం చేశాడంటూ కూడా ఒక యువతి ఆరోపించింది. ఈ కేసులో ఇంకా అఘోరి శ్రీనివాస్ జైల్లోనే ఉండాల్సి వస్తుంది. అయితే కరీంనగర్ కొత్తపల్లికి చెందిన యువతి రేప్ కేసు నమోదు చేసింది. దీంతో ఆ కేసు ఇంకా ఉండడంతో కూడా అఘోరి శ్రీనివాస్ ఇప్పటికీ కూడా ఒక కేసులో బెయిల్ వచ్చినప్పటికీ కూడా మరో 2 కేసుల్లో కూడా జైల్లోనే ఉండాల్సి వస్తుంది. అయితే కరీంనగర్ కొత్తపల్లికి చెందిన యువతికి ఒక యువతి రేప్ కేసు ఫైల్ చేసింది. అయితే తనను చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడినట్లు కూడా ఆవిడ ఆ కంప్లైంట్ కాపీలో పేర్కొనడంతో దీనితో పోలీసులు కేసు ఫైల్ చేసి అఘోరి పైన కేసు ఫైల్ చేసి కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో మొత్తం మీద కూడా అఘోరి శ్రీనివాస్ తాను అఘోరి అని చెప్పుకుంటూ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారింది. అఘోరి ఎక్కడ పడితే అక్కడ శ్మశానాల్లో కనిపించడం, పోలీసులను దూషించడం, అదేవిధంగా పూజల పేరుతో కూడా ప్రజలను మోసం చేస్తుందంటూ కూడా కేసు ఫైల్ అయింది. దీంతో ఒక మహిళ దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకొని క్షుద్ర పూజలు చేయడమే కాకుండా తనకు ఇంకా డబ్బులు ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఆవిడ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కూడా అఘోరి పైన కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేశారు. అయితే ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. ఎస్ సురేష్, ఇప్పటికే అఘోరి శ్రీనివాస్ పైన పలు రకాల కేసులు కూడా నమోదయ్యాయి. అయితే ఏదైతే మహిళా ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేసినట్టు కేసు ఏదైతే ఫైల్ అయిందో దాని మీద ప్రజెంట్ కోర్టు బెయిల్ ప్రకటించింది. కానీ ఇప్పటికీ కూడా అఘోరి జైల్లోనే ఉన్నట్టు తెలుస్తుంది. ఏంటి ఈ అంశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అఘోరి శ్రీనివాస్ కి ఏదైతే చేవేళ్ల కోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. షరతులతో కూడిన బెయిల్ తో పాటు 5,000 పుస్తకాలు జమ చేసి బెయిల్ పొందాలని చెప్పేసి కూడా కోర్టు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు అఘోరి శ్రీనివాస్ జైలు చెంచల్గూడ జైల్లో ప్రస్తుతానికి ఆయన ఉన్నాడు. ఆ జైలు నుంచి విడుదల కానున్నాడు. కానీ అఘోరి పైన ఇంకా కేసులు ఉండడం, కరీంనగర్ లో కూడా అత్యాచార కేసు కూడా నమోదైంది కాబట్టి ఆ కేసులో పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం కూడా కనబడుతుంది. దాదాపు 4 రోజుల నుంచి అఘోరి శ్రీనివాస్ చీటింగ్ కేసులో జైల్లో ఉన్నాడు. ఒక మహిళకు పూజల పేరుతోనే డబ్బులు తీసుకొని మోసం చేశాడనే కేసులో అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ తర్వాత చెంచల్గూడ జైలుకి తరలించడం జరిగింది. ఆ తర్వాత ఒక్కొక్కటిగా అఘోరి రచకాలు బయటికి రావడం జరిగింది. ఈ కేసులోనే ఇప్పుడు అఘోరి ప్రస్తుతం బెయిల్ పై విడుదలైనా మళ్ళీ కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. దాదాపు 2-3 కేసులు అఘోరిపై నమోదయ్యాయి. ఆ కేసులు పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఇక అఘోరి పూజల పేరుతో అనేక మందిని మోసం చేసిందని చెప్పేసి కూడా వెలుగులోకి వచ్చాయి కాబట్టి ఇంకా బాధితులు కూడా పెరిగే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం అయితే చేవేళ్ల కోర్టు ఈ ఏదైతే మహిళని మోసం చేసిన కేసులో అరెస్ట్ చేశారో ఆ కేసులో బెయిల్ ఇవ్వడం జరిగింది. ఆ బెయిల్ పైన ఈ రోజు చెంచల్గూడ జైలు నుంచి విడుదలైన తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకుంటారా లేదంటే విడుదలైన తర్వాత మళ్ళీ విచారణకు పిలిచి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారనేది కూడా తెలియాల్సింది. ఎస్, అయితే సురేష్, ఇప్పటికే ఒక కేసులో అయితే బెయిల్ లభించింది, మరో 2 కేసులో కూడా ఇంకా బెయిల్ లభించలేదు కాబట్టి జైల్లో ఉండాల్సి వస్తుంది. అయితే అఘోరి లాయర్ ఏమైనా మాట్లాడారా? అఘోరి తరపున లాయర్ సంబంధించి ఏమన్నా డీటెయిల్స్ ఉన్నాయా? అంటే అందులో
అఘోరి ఆల్రెడీ జైల్లో ఉంది కాబట్టి ఆ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఒకవేళ అవసరమైతే పీటీ వారెంట్ మీద అఘోరిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నాడు. కానీ ఇన్ని రోజుల పాటు చెంచల్ కూడా జైల్లో ఉంది కాబట్టి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాతే పోలీసులు ఆ కేసులో విచారణ చేసే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఆ అఘోరిపై ఉన్నటువంటి ఆరోపణలు, ఆయనకు సంబంధించిన ఎవరైతే మహిళ అక్కడ కరీంనగర్ లో ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అక్కడ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది పలు సెక్షన్ల కింద. ఆ సెక్షన్ల పోలీసులు అరెస్ట్ చేస్తారా లేదా అనేది ఈ రోజు తెలిసే అవకాశం ఉంది, లేదంటే తర్వాత చర్యలు తీసుకునే అవకాశం కూడా కనబడుతుంది. ప్రస్తుతానికైతే చెంచల్గూడ జైలు నుంచి ఈ రోజు అఘోరి శ్రీనివాస్ విడుదలయ్యే అవకాశం ఉంది. సాయంత్రం వరకు ఆయన విడుదలవుతాడు. విడుదలైన వెంటనే పోలీసులు ఇక్కడికి వచ్చి అదుపులోకి తీసుకోవచ్చు, లేదంటే మళ్ళీ అరెస్ట్ చేసి కరీంనగర్ తీసుకెళ్లి అక్కడ కోర్టులో హాజరుపరిచి రిమాండ్ చేసే అవకాశం కూడా కనబడుతుంది. దీంట్లో బెయిల్ అయితే అఘోరికి సంబంధించిన న్యాయవాదులు వేయలేదు. దానికి సంబంధించి ఎందుకంటే ఈ ప్రస్తుతం ఒక కేసుకు సంబంధించి బెయిల్ వేశారు. ఆ బెయిల్ లోనే ఆ బెయిల్ పిటిషన్ పైన చేవేళ్ల కోర్టు బెయిల్ ఇచ్చింది కాబట్టి ఆ బెయిల్ పైన విడుదల కాబోతుంది. రైట్, థ్యాంక్స్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. అఘోరి శ్రీనివాస్ బెయిల్ విషయంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ కూడా అఘోరి శ్రీనివాస్ ఇంకా జైల్లోనే ఉండాల్సి వస్తుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన అఘోరి ఒక మహిళా ప్రొడ్యూసర్ను బెదిరించిన కేసులో అరెస్ట్ అయింది. అయితే డబ్బులు తీసుకొని క్షుద్ర పూజలు చేసినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే 2 సార్లు 14 రోజుల చొప్పున కోర్టు రిమాండ్ విధించింది. తాజాగా పూజ పేరుతో కూడా 10 లక్షలు తీసుకున్నట్టు కూడా కేసులో కూడా ఫైల్ అయిన కేసులో కూడా అఘోరి శ్రీనివాస్కి ఊరట లభించింది. ఎందుకంటే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. చెవెళ్ల కోర్టులో బెయిల్ పిటిషన్ వేసింది అఘోరి శ్రీనివాస్. అయితే మహిళా ప్రొడ్యూసర్ కేసులో ఆ కోర్టు కూడా బెయిల్ మంజూరు చేసిన తర్వాత 5,000 దాంతోపాటు 2 పూచికలతో కూడిన షరతులతో కూడిన బెయిల్ని కూడా మంజూరు చేసింది కోర్టు. అయితే బెయిల్ వచ్చినా కూడా అఘోరి ఇంకా జైల్లోనే ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే మొకిలా కేసులో మాత్రమే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదిలా ఉంటే అఘోరి శ్రీనివాస్పై మరో 2 కేసులు నమోదయ్యాయి. పెళ్లి పేరుతో తాళి కట్టి మోసం చేశాడంటూ కూడా యువతి ఆరోపించింది. కరీంనగర్ కొత్తపల్లికి చెందిన యువతి అఘోరి పైన రేప్ కేసు పెట్టింది. చంపేస్తామంటూ తనను బెదిరించినట్లు కూడా ఆ కంప్లైంట్లో పేర్కొంది. దీనిపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే ప్రజెంట్ అయితే ఒక కేసులో బెయిల్ మంజూరు చేసిన తర్వాత ఇవాళ అఘోరి విడుదలైనా కూడా మరోసారి పోలీసులు అరెస్ట్ చేసి దాని తర్వాత కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. దాని తర్వాత కోర్టు రిమాండ్ విధిస్తుందా లేదా అఘోరికి బెయిల్ ఇస్తుందా అనేది కూడా వేచి చూడాల్సిన అంశం. రైట్, అఘోరి శ్రీనివాస్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అఘోరి అనే పేరు గత కొద్ది నెలలుగా సంచలనంగా మారింది. ఎక్కడ చూసినా కూడా అఘోరి పేరే మారుమోగింది. అయితే అఘోరి పేరు మీద తాను అఘోరి, లేడీ అఘోరిని అని చెప్తూ పూజలు చేయడం, ఎక్కడ పడితే అక్కడ శ్మశానాల్లో కనిపించడం, అదేవిధంగా ఎవరైనా పోలీసులు ఆపితే పోలీసులను కూడా దూషించడం, ఇలాంటి పనులు చేస్తూ కనిపించిన అఘోరి శ్రీనివాస ఉన్నట్టుండి అఘోరి పైన కూడా కొన్ని కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల విషయంలో కూడా పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందర హాజరుపరిచారు. అయితే కోర్టు 2 సార్లు 14 రోజుల రిమాండ్ కూడా విధించింది. ఆ తర్వాత ఎట్టకేలకు అఘోరికి బెయిల్ అయితే లభించింది. కానీ అఘోరి పైన ఇంకా 2 కేసులు ఉండడంతో ఆ కేసులకి సంబంధించి కూడా ఒకవేళ అఘోరి ఇవాళ సాయంత్రం లోపల విడుదలైనా కూడా ఏవైతే ఇంకా మరో 2 కేసులు ఉన్నాయో ఆ కేసులకు సంబంధించి మరోసారి పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అరెస్ట్ చేసిన తర్వాత అఘోరిని కోర్టు ముందర ప్రవేశపెడతారు. కోర్టు ముందర ప్రవేశపెట్టిన తర్వాత కోర్టు అఘోరికి మళ్ళీ రిమాండ్ విధిస్తుందా లేకపోతే బెయిల్ మంజూరు చేస్తుందా అనేది ఖచ్చితంగా తెలియాల్సి ఉంది.